హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ క్రికెట్ అప్డేట్స్. ఈ రోజు నుండి ఈ వీడియోలో క్రికెట్ అప్డేట్స్ కూడా ఉంటాయి అనమాట. ఒకటేమో క్రికెట్ వీడియో ఉంటుంది రేపటి నుండి ఖచ్చితంగా అనమాట. రేపు ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున 6 లేదా 7 మీ మధ్యకైతే మ్యాచ్ ప్రివ్యూ వస్తుంది. రివ్యూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్ పెట్టనమాట. ఇవాళ సాయంత్రం 7:30 చూసుకున్నట్లయితే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిందేమో, కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తే క్షమించండి. ఈరోజు ఎవరు గెలుస్తారు బ్రో అని చెప్పి అడిగారు. ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పా, ఈ వీడియోలో కూడా చెప్తా. ఆర్సీబీ గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ తడబడిద్ది అనమాట. ఆర్సీబీ కూడా తడబడవచ్చు, కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ కదా, అడ్వాంటేజ్ అనేటటువంటిది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో హిట్టర్స్ ఎక్కువగా ఉన్నారు, వీళ్ళలో కూడా హిట్టర్స్ ఎక్కువ ఉన్నారు. సో బ్యాటింగ్ పిచ్చే, ఈ చిన్నస్వామి స్టేడియం కూడా ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్చే కాబట్టి మ్యాక్సిమం టాస్ గెలిచి ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళు గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు అయితే కుట్ర కొడతారు, దాంట్లో డౌట్ లేదు. సో నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా ఈ మ్యాచ్ కోసం. ఈ మ్యాచ్ అసలు ఎస్ఆర్హెచ్ మీద ఎంతమంది హేటర్స్ ఇదయ్యారు అనేటటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీని గురించి రేపు మాట్లాడతా, ప్రివ్యూ రివ్యూ కూడా చెప్తా, ఎలా గెలిచారు ఎలా ఓడిపోయారు. నేనైతే ఆర్సీబీ అనుకుంటున్నా, నేనేం బెట్టింగ్ ఏమని చెప్పట్లేదు, జస్ట్ నా యొక్క గెస్సింగ్ మట్టికి చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రామాయణ్ మూవీ అప్డేట్ ఉంది. అండ్ మన మ్యాచ్ డే ఆల్రెడీ చెప్పే కదా, అల్లు అర్జున్ అన్న 22 అప్డేట్ ఉంది. పెద్ది గురించి ఒక అప్డేట్ ఉంది. లైక్ భారీ మన వరుణ్ తేజ్, నిహారిక గారు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు అనమాట. ఇంకో హీరోయిన్ కూడా తీసుకున్నారు, దాని గురించి. కల్కి 2898 AD గురించి, వీటన్నిటి గురించి కూడా అప్డేట్స్ ఉన్నాయి అనమాట. సో వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది. నిన్నే చెప్పాలి ఈ అప్డేట్, కానీ ఇవాళ చెప్తున్నా. అదేంటంటే రామాయణ్ ఈ సినిమా తెలుసు, మన నితీష్ మల్హోత్రా గారు తీసుకున్నటువంటి సినిమా అనమాట. వారణాసికి పోటీగా అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. లైక్ ఇది రామాయణ్ అనేటటువంటి కాన్సెప్ట్ 4000 కోట్ల బడ్జెట్, అంటే అవతార్ పార్ట్ 1 కన్నా ఈ సినిమా యొక్క బడ్జెట్ ఎక్కువ అనేటటువంటిది మనమైతే గమనించాలి. సో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ వస్తుంది, ఏదో ఒక గ్లిమ్స్ వస్తుంది, ఏదో ఒక టీజర్ వస్తుంది అని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఏమీ రాలేదు. ఇక దాంతో మన ప్రొడ్యూసర్ రియాక్ట్ అయ్యారు, డైరెక్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. మేమైతే దేన్ని కూడా అరేంజ్ చేసుకోలేకపోయాం, అరేంజ్ చేస్తాం. మన April 2 చూసుకున్నట్లయితే హనుమాన్ జయంతి ఉంది, ఆ రోజు టీజర్ని రిలీజ్ చేస్తాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళైతే అధికారికంగా తెలియజేశారు. అబ్బా సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వెయిటింగ్ అనమాట, ఎలా ఉంటారు, రణబీర్ ఎలా ఉంటారు రాములు వాళ్ళ గెటప్లో, లైక్ మన సాయి పల్లవి గారు ఎలా ఉంటారు, మన యష్ ఎలా ఉంటాడు రావణ్ క్యారెక్టర్లు అనేటటువంటి దానికోసం నేను మరీ వెయిట్ చేస్తున్నా. ఆ టీజర్ రిలీజ్ అయ్యాక అందరు అంచనాలు అయితే తారుమారు అయితే, అంతా కూడా మన ఇండియా సినిమాకి వెళ్ళి చూస్తుంది అని చెప్పి వాళ్ళైతే పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నారు. జస్ట్ 2 days ఉంది. నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా భయ్యా, ఏ సినిమా టీజర్ కోసం, ఏ సినిమా ట్రైలర్ కోసం ఇంతలా వెయిట్ చేయాలా. దీనికోసం వెయిట్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఛాలెంజింగ్గా తీస్తున్నారు వీళ్ళు. ఓం రౌత్ రామాయణం ఎలా తీయకూడదో అలా తీసిండు, కానీ నేను ఎలా తీయాలో అలా తీస్తా అని చెప్పి ఈయనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో ఇన్ని వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే సినిమాలో ఏదో దమ్ము ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. 2 అనమాట, టైం అయితే చెప్పలేదు, టైం రేపో ఎల్లుండో చెప్తారు. అది చెప్పాక ఇంకో షార్ట్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. వెయిటింగ్ రామాయణ్ టీజర్ కోసం. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేటటువంటి కింద కామెంట్ చేసేయండి. మ్యాచ్ గురించి ఆల్రెడీ నేను డిస్కషన్ చేసిన. అల్లు అర్జున్ 22 గురించి చాలామంది అట్టినైతే తిడుతున్నారు అబ్బా, ట్విట్టర్లో అయితే ఒరే అట్లీ అని చెప్పి ఇంకా బూతులే తిడుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కారణం ఏంటంటే, ఈయనకన్నా వెనక షూటింగ్ స్టార్ట్ అయినటువంటి రామాయణ్ నుండి అప్డేట్ వస్తుంది, కానీ నువ్వు వ్యాన్ నిద్రపోతున్నావు. లైక్ ఈ April 8 అల్లు అర్జున్ అన్న బర్త్డే ఉంది, ఆ రోజు రేసుగుర్రం రిలీజ్ ఉంది, ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ అది కాదు కదా, ఈ విధంగా నేను కన్ఫామ్గా బర్త్డే రోజు ఈ అప్డేట్ ఇస్తా అని చెప్పి ఒక పోస్ట్ వదిలితే అంత బాగుంటుంది. అసలు ఏం చేయట్లేదు, అట్లీ యాన్ నిద్రపోతున్నాం అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే షూటింగ్ కూడా జరగట్లా, అల్లు అర్జున్ అన్న ఇంటికాడే ఉన్నాడు అనమాట, రెస్ట్ అయితే తీసుకుంటుండు. సో ఈ గ్యాప్లో ఏదైనా ఒక పోస్టర్, ఏదో ఒక లుక్ రిలీజ్ చేసి ఈ టైంకి రిలీజ్ చేస్తా, ఈ విధంగా రిలీజ్ చేస్తాం అనేటటువంటి చేస్తే బాగుంటుంది కదా. సినిమాకు చూసుకున్నట్లయితే 800 కోట్ల బడ్జెట్, ఎంత సింపుల్గా ఉంటే అలా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకు తెలిసి భయ మనల్ని డిసప్పాయింట్ చేస్తేనే అట్లే అనిపిస్తుంది. ఒక పోస్టర్ అన్న రిలీజ్ చేస్తుందో, లేదా ఒక టైటిల్ రివీల్ అన్న యాత్ర, అంతకుమించి ఏం చెయ్యడేమో అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది. నేనైతే వారణాసి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. వారణాసి సినిమా బడ్జెట్ ఈ సినిమా బడ్జెట్ ఈక్వల్ అనమాట. సో దానికి అంత పెద్ద అనౌన్స్మెంట్ వీడియో చేసినప్పుడు దీనికి కూడా ఇంకా బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ వీడియో చేస్తాం అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. మరి ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. వెయిట్ చేద్దాం, అప్పుడే అట్లీ గారిని అయితే తిట్టొద్దు అనమాట. కానీ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి లైన్ లుక్ ఏదైతే ఉందో ఒక విధ్వంసాన్ని సృష్టించింది అనమాట. చాలా వైరల్ అయింది, చాలా ట్రెండ్ అయింది. జస్ట్ ఒక లైన్ లుక్ సినిమాతో సంబంధం ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి చాలామంది డీకోడ్ చేసి అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనపడుతుండు, అల్లు అర్జున్ అనే హీరోగా కనపడుతుండు, అల్లు అర్జున్ అనే విలన్గా కనపడుతుండు, ఇది మాటలు కానే కాదు అని చెప్పి చాలామంది కామెంట్ చేయటం
మనమైతే చూడొచ్చు అనమాట. సో వాటన్నిటికీ మించి అయితే సినిమా ఉండాలి అని చెప్పి మనం మళ్ళీ కోరుకుందాం. ఏప్రిల్ 8 దాకా వెయిట్ చేయండి. ఇయ్యకపోతే మట్టికి బండ బూతులు తిట్టండి, నేను కూడా తిడతాను మీతో పాటు, ఓకేనా. అండ్ మన అనిల్ రాయపూడి నెక్స్ట్ సినిమా ఏది అనేటటువంటి దానికైతే తెరపడింది అనమాట. అనిల్ రాయపూడి, వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారి బ్యానర్లో అయితే ఈ ముగ్గురు కలిసి ఒక సినిమాని అయితే నిర్మిస్తున్నారు అనమాట. కళ్యాణ్ రామ్ గారు మెయిన్ లీడ్ అంట, మన వెంకటేష్ గారు అలా గెస్ట్లో వచ్చి ఎలా వెళ్ళిపోతారంట. అసలు అనిల్ రాయపూడి అయితే వెంకటేష్ గారిని వదట్లా, అదేంటి అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. సినిమా కూడా ఈ వచ్చేస్తున్న సంక్రాంతికి ఏదో డిఫరెంట్గా సంక్రాంతికి సంబంధించినటువంటి టైటిలే పెడతారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. 2027 మళ్ళీ సంక్రాంతి రోజు సినిమాని దింపుతాడు. ఎంతో టైం లేదు, ఎమ్మటే షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. మార్చి అయిపోయింది, మార్చి రెస్టే, ఏప్రిల్ మే అసలు జూన్ జూలై కల్లా సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తాడు. మనకైతే సంక్రాంతికి దింపుతాడు. చూద్దాం, కళ్యాణ్ రామ్ గారికి కమ్బ్యాక్ మూవీ అవ్వాలి. వెంకటేష్ గారికి ఆల్రెడీ ఇది అయిపోయిన తర్వాత అండ్ మన త్రివిక్రమ్ గారితో ఇంకో సినిమా ఉందన్నమాట, అది ఈ ఇయర్లోనే రిలీజ్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. 2027లో చూసుకున్నట్లయితే స్లాట్ అయితే బుక్ చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ గారు అయితే ఈసారి సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నారు అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. అండ్ దురంధర్ సినిమా కలెక్షన్స్ స్లోనే ఉన్నాయి అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాకపోవచ్చేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. దంగల్ చూసుకున్నట్లయితే 2000 కోట్లు, బాహుబలి చూసుకున్నట్లయితే 1800 కోట్లు, పుష్ప చూసుకున్నట్లయితే సేమ్. అలాంటిది దాన్ని బీట్ చేస్తా అంటే ఇవాళకి దురంధర్ చూసుకున్నట్లయితే 1100 కోట్లు వసూలు చేసింది. ఇవాళ సినిమా రిలీజ్ అయ్యి 9వ రోజు ఇంకా 1100 కోట్లు అయింది. దానికి ఉన్నటువంటి హైప్కి, దానికి ఉన్నటువంటి టాక్కి ఈ పాటికి ఒక 1500 కోట్లు అయింది అని చెప్పి నేనైతే అనుకున్నా. సో వాటిని దాటదని చెప్పి నేను డిస్కషన్ చేయట్లేదు. 3000 కోట్లు కొట్టాలి, 4000 కోట్లు కొట్టాలి అని చెప్పి మనం అనుకున్నాం కదా, అన్ని కోట్లు కొట్టగలదా అనేటటువంటిది అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. కొట్టదు అని చెప్పి 3000 కోట్లు అయితే కష్టమే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ ధ్రువరతే అనేటటువంటి ఒక యూట్యూబర్ అయితే దురంధర్ సినిమా గురించి చేసిండు. ఇది సెన్స్లెస్ మూవీ, ఇది వేస్ట్ మూవీ అని చెప్పి చెప్తాను అనమాట. ప్రాపగెండా కాదు, డైరెక్ట్గా బీజేపీ యాడీ సినిమా అని చెప్పి కూడా తనైతే చెప్తుండే. ఆ వీడియో కూడా వైరల్గా మారింది. ఆల్మోస్ట్ ఇప్పటికే మిలియన్స్లో అయితే ఆ వ్యూస్ అయితే సంపాదించుకుంది. ఇంత హైప్ ఉన్నటువంటి సినిమా, ఇంత ఇది ఉన్నటువంటి సినిమానే 2000 కోట్లు కొట్టడానికి ముక్కితే, రామాయణం 4000 కోట్లు ఇప్పుడు కొట్టాలి, కల్కి 2 అసలు 5000 కోట్లు ఇప్పుడు కొట్టాలి, స్పిరిట్ సినిమా 3000 కోట్లు ఇప్పుడు కొట్టాలి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బేభత్సమైనటువంటి హైప్ ఉంది దురంధర్ 2కి. దానికి తగ్గట్టే కొద్దిగా పాజిటివ్ టాక్ కూడా వచ్చిందనమాట. దానికి తగ్గట్టే ఆడియన్స్ కూడా పరుగు తీశారు. అయినా కానీ తక్కువ కలెక్షన్సే కానొస్తున్నాయి. అలాంటిది మిగిలిన సినిమాలు ఎప్పుడు కొట్టాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలుగుతుంది. ఏమో వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కల్కి 2898 AD దీనికి సంబంధించినటువంటి షూటింగ్ అయితే జరుగుతుంది. విజయ్ దేవరకొండ అయితే ఏప్రిల్లో షూటింగ్లో అయితే జాయిన్ అవుతాడు. మొత్తం మహాభారతం 25 నిమిషాలు అయితే దీనిలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. మామూలుగా ఉంటుందంట. విజయ్ దేవరకొండ, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గారు అండ్ మన కృష్ణుడు వారికి సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుందంట. 30 మినిట్స్ ఉంటుందంట. ఒక విధ్వంసం ఉంటుందంట. మహాభారతాన్ని జస్ట్ కల్కి 2898 ADలో చూసుకున్నట్లయితే పార్ట్ 1లో ఒక 10 మినిట్స్ కూడా చూపించారు, 5 మినిట్స్ చూపించారు. దానికే థియేటర్లు అయితే షేక్ అయ్యి 1200 కోట్లు వచ్చాయి. సో ఈసారి 25 నిమిషాలు చూపిస్తుంటే ఇంకెలా ఉంటుంది అని చెప్పి కూడా చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే జూన్ ఆర్ జూలైలో అయితే షూటింగ్లో అయితే జాయిన్ అవుతున్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫౌజీలో ఆయన బిజీగా ఉన్నాడు. ఇది అయిన తర్వాత వాటిలో జాయిన్ కావాలని చెప్పి స్ట్రిక్ట్లీ పెట్టుకున్నాడంట. ముందు ఫౌజీని రిలీజ్ చేద్దామని చెప్పి గట్టిగా అనుకుంటున్నారు. ఆగస్టులో సినిమాని ఖచ్చితంగా దింపాలి అని చెప్పి అనుగారు అనుకుంటున్నారు, ప్రభాస్ అనుకుంటున్నారు, వేరే వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా ప్రభాస్ అన్న రాజసాబ్ దెబ్బేసింది కదా, ఈసారి ఈ ఆగస్టులోనే, ఈ ఇయర్లోనే దెబ్బైంది, ఈ ఇయర్లోనే దాన్ని ఖతం చేయాలి అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంకా వెయిటింగ్ అనమాట. ఆల్రెడీ ఇంకా మన పెద్ద రియల్ స్టోరీయా రీల్ అని చెప్పి ఒక వీడియో చేసి అది కూడా చూసండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.